వెల్కమ్ టు విఆర్కే. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ సిఇఓ ప్రసాద్ సింగం గారు మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సార్, ఇప్పుడు మన జేఎం గ్రూప్స్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, దాని గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి సార్. షూర్, తప్పకుండా అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఏంటంటే జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనేది సో బేసికల్లీ ప్యూర్లీ ఇట్స్ అన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ దట్ టు ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయిపోయింది మంది. దిస్ ఇస్ 11th year ఈజ్ రన్నింగ్. సో ఈ 11th year లో మనం 18th ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. 18th ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోయింగ్ అనమాట. 17 and 18 ఈజ్ ఆన్ గోయింగ్ నౌ. సో రెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. వీ హ్యావ్ అ బెస్ట్ కస్టమర్ బ్యాంక్. సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మనకు 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆన్ గోయింగ్. సో అందులో 2 విల్లా ప్రాజెక్ట్స్ అనమాట. ఒకటి 110 విల్లాస్ విచ్ ఇస్ అరౌండ్ 9 acres లో చేస్తున్నాము, ట్రిప్లెక్స్ విల్లాస్. సో దాట్ ఈస్ ఆల్సో నియర్ బై ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10. ఇంకొకటి ఏంటంటే జిఎం గ్రూప్ ప్రాపర్టీస్ గురించి షార్ట్ గా చెప్పాలి అని అంటే వి బేసికలీ బేస్డ్ ఇన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10, 9 and 11. సో ఈస్ట్ వైడే మనం ఫోకస్ చేసాము బికాస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్స్ కావచ్చు. మార్కెట్ అనాలిసిస్ చేసిన తర్వాత ద బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నవి రేపట్లో పెరగాలి అని అంటే ఎక్కడ ఉంది అని అనాలిసిస్ చేసినప్పుడు వి గాట్ దిస్ ఆపర్చునిటీ టు గ్రాబ్ ఇట్ హియర్. సో దానివల్ల మన ప్రాజెక్ట్స్ అన్ని ఎగ్జిట్ 10 దగ్గరలోనే ఉంటాయి. దట్ టు విత్ ఇన్ కిలోమీటర్ ఆర్ 2 kilometer రేంజ్ లోనే ఉంటుంది. యా, ఇన్ షార్ట్ అండ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర. 2 ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు మామూలుగా మన హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? యా, హైదరాబాద్ లో ఇక్కడ అంటే ఇందాకే చెప్పినట్టుగా మనం మెయిన్లీ బేసికల్లీ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. లైక్ ఈస్ట్ సైడ్ అంటే ప్లేస్లు చెప్పాలి అని అంటే ఎల్బీ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురం. ఈ ఎగ్జిట్స్ ఓఆర్ఆర్ చుట్టూ చెప్పాలి అని అంటే ఎగ్జిట్ నెంబర్ 9, 10 and 11, గట్కేశ్వర్, తారామతిపేట్, పెద్దంబర్పేట్ విచ్ ఇస్ 2 నేషనల్ హైవేస్ కి దగ్గరలో. విజయవాడ హైవే యాజ్ వెల్ యాజ్ వరంగల్ హైవే, న్యూలీ కనెక్టింగ్ అవ్వబోతున్న భద్రాచలం హైవే దగ్గరలో ఉన్నాయి మనకి. ఓకే సార్, ఇప్పుడు బయట ప్రాపర్టీస్ కి బయట తీసుకునే ల్యాండ్ కి కంటే మన జేఎం గ్రూప్స్ లోనే ల్యాండ్ తీసుకోవాలి ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? సింపుల్ అండి. మనం ఎస్పెషల్లీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది వీఆర్ మోస్ట్లీ ప్రొఫెషనల్స్ వర్కింగ్ హియర్. ఇట్స్ నాట్ లైక్ మనం కంపేర్ చేసుకుంటాం కదా రియల్ ఎస్టేట్ పాస్ట్ ఎట్లా ఉండేది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో దాంట్లో మనం ఎక్కడ ఉన్నాం. సో వెన్ వి కంపేర్ అవర్ సెల్ఫ్ దాంట్లో ప్రీవియస్ కంటే బెస్ట్ ఎలా చేయాలి. సో ద టైటిల్ విషయంలో కానీ, రేపు జరగబోయే ప్రోగ్రెస్ విషయంలో కానీ, ఇప్పుడు ఇచ్చే మనం మాటలు ఏమైతే మాట్లాడుతున్నామో దాంట్లో ఎంతవరకు సక్సెస్ఫుల్ చేయగలం, దట్ ఆల్ టేకింగ్ టు కన్సిడరేషన్ లో. సో మనం క్లియర్ గా చెప్పేది ఏంటంటే టైటిల్స్ విషయంలో కానీ, రేపు జరగబోయే ప్రోగ్రెస్ విషయంలో కానీ, ఇంక్రిమెంటల్ కానీ, ప్రెసెంట్ సిచ్యువేషన్ కానీ మనం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రియల్ టైమ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ ద మీరు వచ్చి చూస్తే యూ విల్ ఫీల్ ఇట్ అనమాట. సో దాంట్లో భాగంగా మనం ద ట్రస్ట్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ లో యూ కెన్ ట్రస్ట్. మీరు బిలీవ్ చేయొచ్చు మనం ఏం చెప్తున్నామో ప్రాపర్టీ అక్కడ చెప్పినట్టుగా ఉందా, దానికి రేపు ఫ్యూచర్ ఉందా, ఉంటే ఎట్లా ఉంది. ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, మీకు బ్యాంక్ విషయంలో కానీ, లీగల్ ఒపీనియన్ విషయంలో కానీ అన్ని క్లారిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. ఇక్కడ దాచేది ఉండదు. అట్లా అని చెప్పేసి సంథింగ్ హిడెన్ ఎజెండా అనేది అట్లాంటివి ఏమి ఉండదు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత ఎన్ని డేస్ లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇస్తారు అనేది ఒక బాండ్ ఉంటుంది కదా సార్, అది ఎన్ని డేస్ ఇస్తారు? అది డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. యాజ్ ఐ టోల్డ్ మనకి ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ విచ్ ఇస్ అ ట్రిప్లెక్స్ విల్లాస్, అది 110 విల్లాస్ విచ్ ఇస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా 1 year అయింది. 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ బీన్ కంప్లీటెడ్. దట్ ఇప్పుడు నెక్స్ట్ జూలైలో హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము 50%. రెస్ట్ ఆఫ్ ద 50% అనదర్ 1 year వెళ్తుంది. మనకి టైమ్ లైన్ కంప్లీట్ గా ఫ్రేమ్ చేస్తాము. ±2 months ahead or before ఉంటుంది. బట్ వీఆర్ బాండ్ టు ఇట్ అనమాట. సో ఏదైతే చెప్తామో దట్ విల్ బి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడానికి మేము మా గోల్స్ ఉంటాయి, మా ప్రయత్నాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే మేము కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటాం. ఓకే సార్, అంటే ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాపర్టీ మీ దగ్గర తీసుకోవాలి మేము అనుకుంటే ఎలా, అసలు అంటే ఎంత డౌన్ పేమెంట్ పే చేయాలి, ఎంత బ్యాంక్ లోన్ వస్తుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్ సార్ ఇది. యాక్చువల్లీ మనం చెప్పా కదా మన ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఇంతకు ముందు చెప్పినట్టుగా నిర్మలా ట్రాంకిల్ విల్లాస్ దట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 2 to 3, 4 CR వరకు ఉందన్నమాట. సో అక్కడైతే మనం అరౌండ్ ఒక 1000+ పొటెన్షియల్ కస్టమర్స్ తో మనం డిస్కస్ చేసి మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే దేర్ ఈస్ సమ్ కస్టమర్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో ఫర్ ఎ crore. 1 కోటి లోపల మనకు ఒక ఇండిపెండెంట్ విల్లా వస్తే బాగుంటుంది విత్ ద కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అని అన్నప్పుడు
దాంట్లో మనం అది ఆలోచించిన తర్వాత ఈ 99 lakhs అనేది రీసెంట్ గా లాంచ్ చేసాం. 2 months 1.5 month బ్యాక్ లాంచ్ చేసాము. సో 99 lakhs కూడా విల్లా ఇస్తున్నాము. దట్ టు ఇట్స్ నాట్ లైక్ రిమోట్ ఎక్కడో కాదు, ఓఆర్ఆర్ కి 2 kilometers దూరంలోనే, విజయవాడ హైవేకి 1.5 kilometer దూరంలో మనం ప్రైమ్ లొకేషన్ లో ఇస్తున్నాము. దట్ టు 4.5 acres లో 72 విల్లాస్ కట్టేలాగా ప్లాన్ చేశాము. సో విత్ మినిమం ఎమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ, డూప్లెక్స్ విల్లా 2300 లో ఇస్తున్నాము. సో డౌన్ పేమెంట్ వచ్చేసి యూజువల్లీ అందరూ ఉన్నట్టుగానే 10% అలా పేమెంట్ ఉంటుంది. దానిపైన సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలా లేకపోతే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కంప్లీట్ గా చేయాలా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో లోన్ విషయం వస్తే ఇట్స్ ప్యూర్లీ ఫర్ అన్ ఇండిపెండెంట్ అన్నమాట. తను ఎంతకి ఎలిజిబుల్ ఉంటాడు. మోస్ట్లీ కామన్ గా నోన్ యాజ్ 80 to 90% అయితే వస్తుంది. సో 80% ఈస్ కన్ఫర్మ్, 90% డిపెండ్ ఆన్ ఈజ్ సివిల్ రేషియో. సో ఇంకా రెస్ట్ అనేది కూడా మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ కండిషన్స్ వాళ్ళకి తగ్గట్టుగా స్టార్టింగ్ లో కనుక ఒకవేళ ఇష్యూ ఏదైనా ఉంటే మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే ఎండింగ్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే లోపు తీసుకునేలాగా ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఇట్స్ కస్టమర్ ఫ్రెండ్లీ. వాట్ ఈస్ హిస్ బడ్జెట్ ఇన్ హిస్ పాకెట్ ఎట్ ద మూమెంట్ అండ్ వాట్ ఈస్ డిజైర్. సో దాన్ని మనం కోపప్ చేయడానికి వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ అది డిస్కస్ చేసి అతను మన బడ్జెట్ లో తన బడ్జెట్ లో మనము ఫిక్స్ అయ్యేలాగా ఉంటే ఇట్స్ క్లోజ్లీ డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి కంప్లీట్ చేస్తాం. సరే, ఇప్పుడున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు? 100% కరెక్ట్. మీరు ఏంటంటే ఈ టైంలోనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు మనం ఎప్పుడే కానీ మనం ఫ్యూచర్ ఆలోచించే ముందు ఒక్కసారి యూ లుక్ బ్యాక్ ఒక 10 years, 20 years, 30, 40, 100 years, ఒక మినిమం ఒక 100 years బ్యాక్ చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా పెరుగుతూ వచ్చింది, ఎట్లా చేంజ్ అవుతూ వచ్చింది, ఎప్పుడు ఎక్కడ స్టాగ్నేట్ అయింది, దానికి కావాల్సిన రీజన్స్ ఏంటి, మళ్ళీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చూస్తే ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే స్లో ఉంది అని అంటున్నారు. ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఓన్లీ బికాస్ ఆఫ్ ద నేమ్ సిక్ అడ్వర్టైజ్మెంట్ డిమాండ్ అనేది తగ్గింది. బట్ పొటెన్షియల్ గా ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే లోన్ ఫెసిలిటీ ఉంది. బిజినెస్ లో అయితే యాజ్ యూజువల్ గా నడుస్తున్నాయి. దే ఆర్ గెటింగ్ అన్ ఇన్కమ్. ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అసలు ఎక్కడ ఏమీ ఆగలేదు. అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ అనేది ఆగటం వల్ల కొంచెం పానిక్ అనేది క్రియేట్ అయ్యింది. బట్ నేనైతే సజెస్ట్ చేస్తాను, దిస్ ఇస్ ద రైట్ టైం. సిన్స్ 1 year నుంచి కూడా ఒక్క రూపాయి కూడా పెరగకుండా స్టాగ్నేట్ అయి ఉన్నాయి. ఎవరికి ఆప్షన్స్ ఉన్నా దే హావ్ టు గో ఫర్ ఇట్. ఏ ఏరియాలో బెటర్ అంటారు? ఏరియా ఇస్ నియర్ బై హైదరాబాద్ ఇట్లా ఉంటది కదా. నేను బ్రాడ్ గా సీ దట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ చాయిస్. ఎక్కడెక్కడ నుంచి ఉన్నారు, వాళ్ళ ఆఫీషియల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ వర్కింగ్ అట్మాస్ఫియర్, ఫ్యూచర్ అట్మాస్ఫియర్, పిల్లల చదువులు, దట్ ఈస్ డిపెండ్ ఆన్ దేర్ ఓన్ క్రైటీరియా. బట్ బ్రాడ్ గా చెప్పాలి, హైదరాబాద్ గురించి మాత్రమే చెప్పాలి అని అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ దగ్గర చేయాలి. మనకు 19 ఎగ్జిట్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా సరే ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ చుట్టుపక్కల చేస్తే కమింగ్ 5 to 10 years లోపల ద వాస్ట్ గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇక్కడ సిటీస్ బీన్ ఆల్రెడీ క్రౌడెడ్. ఇక్కడ ఉండటానికి కూడా మనకి ఇప్పుడు నచ్చని పరిస్థితికి వచ్చేసినాం. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏది జరిగినా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అన్ని గోయింగ్ టు బి ఎక్స్టెండ్ నియర్ బై ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ అన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ఎగ్జిట్స్ లో తక్కువలో ద బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈస్ట్ లో. ఈస్ట్ ఎగ్జిట్ 10 కానీ 9 కానీ 11 కానీ ఈ ఏరియాలో చూస్తే తక్కువ రేట్లో వస్తుంది కంపారిటివ్లీ టు ద వెస్ట్. వెస్ట్ గజానికి 50,000 లక్షల రూపాయలు ఉంటే ఇక్కడ మనకి 20 నుంచి 15, 30,000 లోపల ఉన్నాయి. సో సార్, ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఫ్లాట్ తీసుకోవాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? సింపుల్ అండి. మనం యూజువల్లీ వీఆర్ ఇన్ టు ద ఓపెన్ మార్కెట్ అనమాట. మనం ఆన్లైన్ లోనే ఎక్కువ ఉంటున్నాము. వై? బికాస్ కస్టమర్ ట్రస్ట్ వర్తీ ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు బి క్లోజ్ టు ద పీపుల్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ద నెట్వర్క్స్ కాల్డ్ యాజ్ ఏజెంట్స్ అని ఇట్లాని, డెఫినెట్లీ దే బిలీవ్ ఆల్వేస్ ఏజెంట్స్. బట్ సేమ్ టైం మన ట్రస్ట్ కూడా, మన కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది, కంపెనీని నమ్మొచ్చు, కంపెనీలో మాట్లాడే వాళ్ళే మనకు అక్కడ కనబడుతున్నారని చెప్పడానికి మేము వీఆర్ ఆల్వేస్ ఇన్ ఆన్లైన్ అనమాట. సో దాంట్లో కనబడే నంబర్ కి మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి 90% ఆఫ్ ద డీటెయిల్ యూ విల్ గెట్ త్రూ ద ఫోన్. లేదంటే ఆఫీస్ కి రావచ్చు, సైట్ ఆఫీస్ కి రావచ్చు, సైట్స్ చూడొచ్చు. చూసిన తర్వాత మీ క్లారిఫికేషన్స్ కూడా మన ఆఫీస్ వచ్చి నాగోల్లో ఉందండి. నాగోల్లో మెయిన్ ఆఫీస్ ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పిన విల్లాలో సైట్ ఆఫీసెస్ ఉంటాయి, ఓపెన్ ప్లాట్స్ దగ్గర కూడా ఆఫీసెస్ ఉంటాయి. కాంటాక్ట్స్ చేసి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరు సైట్ కి రాకముందే డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. ఓన్లీ విల్లాసే ఉంటాయా సార్ మన దగ్గర? మన దగ్గర ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి అండ్ ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్ చెప్పాయి కదా, 2 ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ నడుస్తున్నాయి. థర్డ్ వన్ ఆల్సో గోయింగ్ టు బి స్టార్ట్ ఇమీడియట్లీ.
సో సేమ్ టైం వీళ్ళు లాస్ ఉంది. వాళ్ళకి ఏ బడ్జెట్లో ఎలా ఫిక్స్ అవుతుంది, వాళ్ళ డిజైర్ ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్ ద మూమెంట్ ఏంటి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు వచ్చి ఉండటానికి అనుకుంటున్నారా, ఏదున్నా సరే ఒకసారి వచ్చి డిస్కస్ చేస్తే బెస్ట్. మామూలుగా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఒకలాగా చెప్పడం, తర్వాత వచ్చేసరికి నార్మల్ గానే పెద్ద హై అన్నట్టు లేకుండా క్వాలిటీ లేనివి వాడడం మెటీరియల్, ఇలా చాలా మంది అంటున్నారు కదా, మన దగ్గర ఎట్లా ఉంటుంది సార్? యా షూర్. సీ మనం బిజినెస్ అంటేనే వీ హావ్ టు క్రియేట్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్. దట్ టు ద మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ దట్ ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ట్రస్ట్ అంటే ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ని మనం ఓవర్కమ్ చేయకుండా ఉండి మనం ఏదో టీవీలో వచ్చి మాట్లాడి అడ్వర్టైజ్మెంట్ చేసి 4 విల్లాలు అమ్మి 5 విల్లాలు అమ్మి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది కాదు కదా. వీ హావ్ ఎ ఫ్యూచర్ ప్లాన్స్ అహెడ్, లాంగ్ టర్మ్ వెళ్ళేది ఉంది. సో వీ నీడ్ టు గెయిన్ ఎ ట్రస్ట్. దాంట్లో భాగంగా మనం ఏదైతే చెప్తున్నామో కన్స్ట్రక్షన్లో మనం బిఫోర్ సైనింగ్ ఆఫ్ ప్రతి డాక్యుమెంట్ ఇస్తున్నామో, ఏ మెటీరియల్ వాడుతున్నామో, వాట్ ఈస్ ద బ్రిక్స్, శాండ్, సిమెంట్, స్టీల్, డోర్స్, వుడెన్, విండోస్, ప్రతిదీ అవన్నీ ఇస్తున్నాము. దాంతోపాటు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అయ్యే టైంలో ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ తీసి వాళ్ళకి కూడా పంపిస్తున్నాం. ఇఫ్ దే ఆర్ రిమోట్గా ఉంటే కనుక వాళ్ళు నియర్ బై ఉంటే ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం స్టార్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా చెక్ చేసుకోవచ్చు. సైట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ దెమ్. వాళ్ళు రావచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు. ఓకే సార్, అంటే మాకు ఇలా కావాలి అని కూడా చెప్పే ఆప్షన్ ఉంటుందా సార్? డెఫినెట్ గా ఉంటుంది, దట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అన్నమాట. ఓకే ఓకే. అంటే మనం సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ ఒక దాన్ని సెలెక్ట్ చేసి మీకు ఇస్తాం కాబట్టి మీరు ఆ వేలోనే రెడీ చేస్తారు. మిడిల్ లో ఏదన్నా వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకోవాలంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఎక్స్టెండబుల్ దట్ ఈస్ వేర్ అనేది చూసి డెఫినెట్ గా వి విల్ సపోర్ట్. ఒకటే చెప్తున్నాను, దిస్ ఇల్లు కట్టి ఇవ్వటం కాదు, వాళ్ళు కట్టుకునేలాగా ఉండాలని మా డ్రీమ్. సో దట్ ఏ ఎక్స్టెంట్ లో మనం చేయగలం. అవును సార్, ఎందుకంటే ఏదో మనం అమౌంట్ పే చేసాం వాళ్ళే కట్టిస్తారు అని కస్టమర్ అనుకోకూడదు. వాళ్ళు అమౌంట్ కట్టారు కాబట్టి నేను కట్టేసాను అనుకో. ఇద్దరు సాటిస్ఫాక్షన్ గా ఉంటే బాగుంటది అనేది మీ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, అంతే కదా? ట్రూ. అందుకని దానివల్ల ఏంటంటే దట్ విల్ గో వైడ్లీ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. నేను కట్టుకునేటప్పుడు ప్రతి స్టేజ్ చూశాను, నాకు చెప్పింది వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పింది నేను విన్నాను, మ్యూచువల్ గా సక్సెస్ చేసాము అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసేటప్పుడు విల్ గెట్ సమ్ క్లయింట్స్ అన్నమాట. సో అది డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్ విషయంలో ట్రస్ట్ గా ఉండొచ్చు అంటారు. ఓకే సార్, ఇంకా అంటే ఇప్పుడు కొంచెం మనం ఇది భూభారతి చట్టం అనేది ఒకటి వచ్చింది సార్. ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉంటుందంటారా రైతుల మీద కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కానీ? అంటే ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం? ధరణికి భూభారతికి డిఫరెంట్ ఏంటి సార్? ఎన్ని చేంజెస్ దట్స్ బికేమ్ ఏ గవర్నమెంట్ పాలసీస్. ఏ గవర్నమెంట్ వచ్చినా లాస్ట్ ఎన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా సొసైటీలు నడుస్తూనే ఉన్నాయి. ప్రతిది ఏ ఇండస్ట్రీ ఆగకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద డిస్కషన్ మ్యాటర్ అన్నమాట. బట్ ఎవరు ఏ గవర్నమెంట్ చేసినా సంథింగ్ బెటర్ ఫర్ ద పీపుల్ అనే ఉంటుంది. దాన్ని ఎవరు ఎలా తీసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది క్వశ్చన్. బట్ భూభారతి అంతకు ముందు ఉన్నదైనా మనకి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. దట్ విల్ ప్లేస్ ఎ గుడ్ రోల్. మనకున్న క్వశ్చన్స్ క్లారిఫై చేయడానికి అఫీషియల్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నాయి, అడ్వైజర్స్ ఉన్నారు. ప్రతి దాంట్లో మీకు అడ్వైస్ దొరుకుతుంది, దాన్ని బట్టి క్లారిటీకి వెళ్ళొచ్చు. గవర్నమెంట్స్ ఏది చేసినా పీపుల్ బెటర్మెంటే చేస్తారు. దర్ ఇస్ నో వరీ. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి మేము ఒక ఫ్లాట్ తీసుకోవడానికి వస్తే మా ఇన్కమ్ ప్రూఫ్ ప్లస్ వీళ్ళకి వచ్చే మంత్లీ ఇన్కమ్ ని బట్టి మీరు ఫ్లాట్ అనేది డిసైడ్ చేస్తారా సార్? యాక్చువల్లీ మనం ఏంటంటే ఫస్ట్ క్లయింట్ రాగానే తన డిజైర్ ఏంటి, తను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకుంటున్నారా, వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్టర్ ఆల్ 1 year, 2 year, 5 years. ఇప్పుడు తన దగ్గర ఏముంది, డబ్బులు రెడీగా ఉన్నాయా, లోన్స్ ఏమైనా వెళ్తున్నారా? సో ఇట్లాంటి క్లియర్ గా కూర్చొని మాట్లాడి యాజ్ అ ఫ్రెండ్ గా, యాజ్ అ బ్రదర్ గా, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా మాట్లాడిన తర్వాత మనం సజెస్ట్ చేస్తాం ఆయనకి ఇన్కమ్ ఉందా లేదా అనేది. వన్స్ వీ అండర్స్టూడ్ దట్ ఈస్ కంప్లీట్ క్రైటీరియా మనకు అర్థమైన తర్వాత మనం సజెస్ట్ చేసినాక అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం బ్యాంక్ వాళ్ళని పిలుస్తాం. బ్యాంక్ వాళ్ళు పిలిచి అతని సివిల్ స్కోర్స్ చూసి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ కట్టాలి, సో అతను ఉన్న అమౌంట్ లో ఇప్పుడు ఇనిషియల్ గా ఎంత పే చేయగలరు, ఆ ఇనిషియల్ పేమెంట్ మనకు సూటబుల్ గా ఉంటే మనం విల్ గో, మనం ఇమీడియట్ గా ఓకే చెప్తాము. ఇన్ కేస్ అతను వెనక ముందు కనుక ఉంటే అక్కడ మనం ఏమైనా చేయగలమా, వీ విల్ ఇన్వాల్వ్ దేర్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ గో ఆన్ విత్ ద డిస్కషన్స్. ప్రతిదీ డిస్కస్ చేసి
ఇద్దరికి నచ్చుకుంటూ వెళ్తుంటేనే వెళ్తూ ఉంటాం. ఓకే సార్, అంటే ఎవరైనా వాళ్ళ సాలరీ స్టేటస్ బట్టి ఎవరైనా మన జేఎమ్స్ గ్రూప్స్ లో ఫ్లాట్ తీసుకునే అవకాశం ఉందంటారు. యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 80% to 85% లోన్స్ వస్తాయి కాబట్టి మనం అమ్మే 25 to 30 lakhs ఉన్నాయి కాబట్టి ఒక 3 lakhs 4 lakhs అట్లా ఇనిషియల్ పేమెంట్ కట్టేస్తే ఇమీడియట్ గా లోన్ శాంక్షన్ అయితే రిజిస్ట్రేషన్ చేసేస్తాం. దిస్ ఇస్ వాట్ వీఆర్ వైడ్లీ అడ్వర్టైజింగ్ అనమాట. బట్ దట్ స్టిల్ డిపెండ్ ఆన్ ద సెల్ఫ్ వాళ్ళ సివిల్ స్కోర్ దాన్ని బట్టి ఉంటుంది. బట్ మన సైడ్ నుంచి వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ దట్ ఒక 3 to 4 lakhs మీ చేతిలో కనుక ఉంటే ప్లీజ్ కమ్, మీరు రండి, మీరు వస్తే ప్లాట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే బ్యాంకింగ్ ప్రాసెస్ లో మనం అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యి విల్ పుష్ ఫార్వర్డ్ అండ్ గెట్ ఇట్ డన్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ల్యాండ్ తీసుకోవాలి, ప్రాపర్టీస్ తీసుకోవాలి అనే వాళ్ళకు చాలా మందికి కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.